అక్కడ పోయింది కదా, ఇవన్నీ చూడరా ప్రజలు? తెలంగాణకు అన్యాయం చేసిన మీరు కాదా? ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ దగ్గుతున్నది. ఈ రెండు రాష్ట్రాలు కూడా పోటీతత్వంతో పనిచేసుకుంటూ ప్రజల కోసం చేసుకుంటూ పోతే మేము రాజకీయ పబ్బం కోసం మీరు ఈ తెలంగాణ సెంటిమెంట్ వాడుతున్నారు ఒక వ్యక్తిని తీసుకొచ్చి. దయచేసి మీకు నిజమైనటువంటి ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజల కోసం మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అని చెప్పండి. కానీ వ్యక్తులను తిట్టి మా భయం పెరుగుతుందని చెప్పేసి మా పార్ట్నర్స్ను తిట్టి మాకు వాళ్ళని తిట్టి ఇది పద్ధతి కాదు, ఇది రాజకీయం కాదు. ఈ రాజకీయం అనేది చాలా చౌకబారు రాజకీయం. ఇది యూ షుడ్ నాట్ ప్లే పాలిటిక్స్. డెమోక్రసీలో అందరూ ఒకటే కదా. మీరు మహారాష్ట్ర పోతారు, మీరు ఆంధ్రాలో పార్టీ పెడతారు, మీరు అక్కడ పెడతారు. యూ షుడ్ ఆల్వేస్ అదర్ ఆల్సో డూ ది సేమ్ థింగ్. ఏమైంది దాంట్లో? వై ఆర్ సో మచ్ జర్కీ అబౌట్ ఇట్? ఒక మంత్రి ఏదో అంటాడు, ఏదో జాగిర్ అంటాడు, ఈ జాగిర్ అంటాడు. జాగిరి బీగిరి పెట్టాడు. అసలు ఫస్ట్ చెప్పింది మాట ఏంది బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు 1,00,000 నాగులు పెట్టి ఒక ఫిల్మ్ సిటీని కూలగొడతామని చెప్పారు. అదే వాళ్ళని వ్యతిరేకించిన ఎమ్మెల్యేలని తీసుకొచ్చి మంత్రి పదవి చేశారు. మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వ్యతిరేకులను మీ పార్టీని మీరు ఎట్ట చేసుకున్నారు? తెలంగాణ వ్యతిరేకమైన సిపిఎంతో మీరు ఎట్ట పొత్తు పెట్టుకున్నారు? తెలంగాణ వ్యతిరేకమైన మజ్లిస్ పార్టీ ఎట్ట పొత్తు పెట్టుకున్నారు? వై డి జాయిన్ హ్యాండ్స్ విత్ దెమ్? తెలంగాణ వ్యతిరేకస్తులతో మీరు చేయగలిపిన తర్వాత మీరు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. తెలంగాణ మీటింగ్ పెట్టుకుని మీరు రియాక్ట్ చేశారు అనవసరంగా. మేము కాలే రియాక్టివ్, మీరైతున్నారు రియాక్టివ్. యు ఆర్ రియాక్షనరీ. Sir, Surekha's question was they are part of the NDA alliance there. Will that alliance continue in Telangana? The political situation in Andhra, in Telangana, or for that matter any state, the political situations are very different. So as per the political situation in Telangana will go ahead with their political plan. With regard to the alliances and all, because ours is a national party, the national party will decide with whom we have to go with alliance and all, whether to go with alliance or not, అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మేము కాదు, మా జాతీయ పార్టీ కాబట్టి మేము జాతీయ నాయకులు డిసైడ్ చేస్తారు. And to play the devil's advocate, all said and done, Telangana has better indicators than Andhra Pradesh on many fronts. Do we need? I'm not saying it is illegal. It's constitutional for any party or any person to come and contest. But మనకి అక్కడ నుంచి ఇక్కడ వచ్చి కంటెస్ట్ చేసేది అవసరం అనుకుంటారు జనసేన పార్టీ. అంటే కాన్స్టిట్యూషన్ అధికారం అందరికీ ఇస్తోంది. కానీ ఇక్కడున్న పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మెన్స్ కన్నా ఇక్కడున్న పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ బెటర్ ఉన్నాయి కదా. We don't know who is going to contest. We don't know ఎవరు చెప్పారు కాంటెస్ట్ చేస్తామని. ఎవరు చేస్తారు చేసాం 29 కదా, 28 కదా. 3 సంవత్సరాల ముందు జరిగేవి ఇప్పుడు మనం మాట్లాడాలి. అయినా కూడా భారతదేశంలో ల్యాంప్ పోస్ట్ పాలిటిక్స్